మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. యువకిరణం అసోసియేషన్ తరఫు నుండి ఈ సంవత్సరము సైబర్ క్రైమ్స్ వాటి పట్ల అవగాహన గురించి వివిధ కటౌట్లను ఏర్పాటు చేసి, ఈ రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న కారణంగా దానితో జరుగుతున్నటువంటి నష్టాలు, ప్రాణ నష్టం, ఈ అవేర్నెస్ పెంచడానికి గురించి ఈ విధంగా మేము ఈ కటౌట్లను ఏర్పాటు చేసి పెట్టాము. దీంతో స్పందన కూడా మాకు చాలా బాగా ఉంది. వివిధ రకరకాలుగా లింకులు ఓపెన్ చేయడము, వాట్సాప్ ద్వారా లింకులు ఓపెన్ చేసి డబ్బులు పొడగొట్టుకోవడము, అట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. గేమ్స్లో మెసేజ్లు రావడం వల్ల మొత్తంలో ఫోన్ ద్వారా మెసేజ్లు రావడం ద్వారా లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. దీని పట్ల అవగాహన గురించే మేము ఈ ఏర్పాటు చేశాము. దీన్ని చూసి ఎంతో కొంతమంది అయినా కానీ తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడతారని కోరుకుంటూ, నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడానికి మా యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ దుబ్బాక ఆధ్వర్యంలో 35వ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. 30 సంవత్సరాల నుండి మా యూత్ నుండి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా పోయిన సంవత్సరం వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మేము మా యూత్ సభ్యులమందరము ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించడానికై ఓటు హక్కుపై అవగాహన మరియు ప్రతి ఒక్కరు యువత ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే కార్యక్రమం చేపట్టాము. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రాణ నష్టం విపరీతం, యువత ఎక్కువగా సైబర్ మోసాలకు డిస్టర్బ్ అవుతున్న సందర్భంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరం సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తమయ్యేందుకు మా వంతు బాధ్యతగా యువకిరణం స్పోర్ట్స్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక మండపం ముందు సైబర్ క్రైమ్ నేరాలు, వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే విధంగా మేము ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాము. ఎవరికైనా అన్నోన్ ఫోన్ కాల్స్ కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ, ఈమెయిల్స్ కానీ వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో మరియు కంప్లైంట్ చేయాలి. అదేవిధంగా 1930 హెల్ప్ నెంబర్ను కూడా సంప్రదించాలి. మేము ఈ చిన్ని ప్రయత్నానికి మద్దతుగా టీజీఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గారు కూడా స్పందించడం జరిగింది ఎక్స్లో. దాంతో మా ప్రచారం మరింత విస్తృతంగా సాగుతోంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.